చెప్పవే, చెప్పు. అవును మేడం, నాకు విడాకులు కావాలి. అదే ఎందుకు? మీ ఆయన తాగుబోతా, జూదం ఆడతాడా, లేదా నిన్ను కొడుతూ టార్చర్ చేస్తాడా, ఇంకా వేరే వ్యసనాలు ఏమైనా ఉన్నాయా? అలాంటివేవి లేవు మేడం. మరి విడాకులెందుకు? మాకు పెళ్ళై 5 సంవత్సరాలైనా నా మాట వినడం లేదు మేడం. నాకంటే ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటున్నాడు మేడం. ఎంతసేపు వాళ్ళ తమ్ముడు అంటాడు, వాళ్ళ అక్క అంటాడు, అయిన దానికి కాని దానికి అమ్మ అంటాడు, నాన్న అంటాడు. తీసుకొచ్చిన జీతం అంతా వాళ్ళ అమ్మ నాన్న చేతిలో పెడతాడు మేడం. ఫ్యామిలీ అంటే అందులో నువ్వు కూడా ఉంటావు కదా. ఏం చేసినా మీ అందరి కోసమే చేస్తున్నాడు కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? ఎందుకు అవుతుంది మేడం? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీనే అవుతుంది, మా ఫ్యామిలీ మా ఫ్యామిలీనే అవుతుంది. మా ఆయన నేను ఒక ఫ్యామిలీ. ఎంతసేపు మీ అమ్మా నాన్నల గురించేనా? మనకి పిల్లలు ఉన్నారు కదా, మన ఫ్యామిలీని మనం చూసుకోవాలి కదా అని చెప్పి చెప్పి విసిగెత్తిపోయాను మేడం. వేరు కాపురం పెడదామన్నాను, దానికి నన్ను అందరి ముందు కొట్టాడు మేడం. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని కొడతాడా వాడు? అసలు మనిషేనా వాడు? అంతేకాకుండా నన్నేదో ఒక ఉద్యోగం చేసుకొని పని చేయమని చెప్తున్నాడు మేడం. అసలు నా కూతురు పని చేయాల్సిన అవసరం ఏముంది? పెళ్లి కుదిరినప్పుడే అన్ని మాట్లాడుకున్నాం. మా కూతురు పనికి పోదు, ఇంట్లోనే ఉంటుంది అని. అవన్నీ ఒప్పుకున్నాకే వాళ్ళడిగిన కట్నం ఇచ్చాం. నా కూతురికి అన్ని రకాల నగలు చేయించి మెట్టినింటికి పంపించాను. అలాంటిది ఇప్పుడు నా కూతుర్ని ఉద్యోగం చేయమంటాడా? నేనెందుకు ఉద్యోగం చేయాలని అడిగితే వచ్చే జీతం సరిపోవట్లేదు, ఇంట్లో ఇబ్బందిగా ఉంది అంటున్నాడు. తెచ్చిన డబ్బంతా వాళ్ళ ఫ్యామిలీ పిశాచాలకి పెట్టకుండా ఉంటే ఇబ్బంది లేకుండా బానే ఉంటాం. అందుకనే వేరు కాపురం పెడదామని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తిరిగి నన్నే కొట్టాడు. ఆ ముసలోళ్ళని ఇంట్లో కూర్చోపెట్టి పెట్టకుండా ఏ వృద్ధాశ్రమంలోనూ వదిలేయచ్చుగా. మా అమ్మ చెప్పిందని నేను ఆ సలహా కూడా ఇచ్చాను మేడం. దానికి కూడా నాతో గొడవ పడ్డాడు. ఒక సినిమా లేదు, సరదా లేదు, రోజంతా వాళ్ళ ఫ్యామిలీకి సేవలు చేసుకుంటూ ఉండాలి మేడం. వాళ్ళకి ఇవన్నీ నేను ఎందుకు చేయాలి? నాకు అవసరం ఏముంది మేడం? అవును, అసలు వాళ్ళకి నా కూతురు ఎందుకు చేసి పెట్టాలి? అందుకనే నాకు విడాకులు కావాలి మేడం. వాణ్ణి కోర్టుకెడ్చాలి, వాడితో తెగతెంపులు చేసుకోవాలి. ₹1 కోటి నష్టపరిహారం, నెల భరణం కింద 1,50,000 ఇవ్వాలి. విడాకులు తీసుకుంటే మరి పిల్లల్ని వాడే ఉంచుకుంటాడంట. ఉంచుకుంటే ఉంచుకోనివ్వండి, పోతే పోయారు, పేడ విరగడైపోతుంది. నా కూతురికి ఇంకో పెళ్లి చేస్తాను. అంతేనా? ఇంకా చెప్పాల్సింది ఏమైనా మిగిలిందా? అంతే మేడం, మాకు విడాకులు కావాలి. చూడండి, మీరు చెప్పేది వింటున్నప్పుడు నాకు ఎంత కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటున్నాను. మీరు రాణికి చుట్టాలు కాబట్టి నేను మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. ఈ విడాకులు తీసుకోవాలన్న ఆలోచన మీకే వచ్చిందా, లేకపోతే ఇంకెవరైనా చెప్పారా? మా అమ్మ చెప్పింది మేడం. అనుకున్నాను. అది ఒట్టి అమాయకురాలు, దానికేం తెలీదు. మీరు కూడా అమాయకురాలేనండి, మీకు కూడా ఏమీ తెలీదు. మీకు పెళ్ళై 5 సంవత్సరాలు అయింది అంటున్నారు. ఇదేనా మీరు మీ భర్తని అర్థం చేసుకుంది? మీరు పెళ్లి చేసుకుని వెళ్ళింది వాళ్ళ కుటుంబంలో ఒకటవ్వడానికా, లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని విడదీయడానికా? మీకు తిండికి బట్టకి లోటు లేకుండా చూసుకుంటున్నాడు కదా, ఇంకేం కావాలి? మిమ్మల్ని మీ అమ్మని చూస్తేనే తెలుస్తుంది, మీరిచ్చిన కట్నం మీరే సంవత్సరంలోనే ఆవిరి చేసేసి ఉంటారని. భార్య అన్నాక భర్త తెచ్చే జీతాన్ని కాదు, భర్త పడే కష్టాన్ని కూడా గుర్తించాలి. మీరేంటండి, భార్యాభర్తలు అన్నాక గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అర్థం చేసుకుని సర్దుకుపోవాలి అని బుద్ధి చెప్పాల్సింది పోయి ఇంకా నూరు పోస్తున్నారా? మీ కూతుర్ని ఉపయోగించుకుని ఆ కుటుంబం మీద పెత్తనం చెలాయించాలనుకుంటున్నారా?
విడాకులు తీసుకోమని సలహా ఇస్తారా? మీ పంతం నెగ్గడం కోసం మీ కూతురికి ఇంకో పెళ్లి చేస్తారా? అసలు ఇలా మాట్లాడడానికి మీకు అసలు నోరెలా వచ్చిందండి? పెళ్లి విలువ, బంధం విలువ తెలుసా మీకు అసలు? పైగా నెల నెల భరణం కింద 1,00,000 ఇవ్వాలా? ఇంకెందుకు, ఆ కుటుంబం మొత్తాన్ని మీ ఇంట్లో పనోళ్ళుగా జాయిన్ చేసుకోండి. ఇంకా వాళ్ళ అమ్మా నాన్నల్ని వృద్ధాశ్రమంలో చేర్పించమని సలహా ఇస్తారా? మీరేమైనా యంగ్ లేడీనా? 2 ఏళ్లు పోతే మీరు కూడా వృద్ధులే కదా, మీరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. నాకొస్తున్న కోపానికి మీరు ఇంకొక్క నిమిషం ఇక్కడున్నా నేను ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. పదవే, ఈ లాయర్ కాకపోతే ఇంకో లాయరు 1,00,000 ఇచ్చైనా విడాకులు ఇప్పిస్తా. మీరు ఏ లాయర్ని పెట్టుకున్నా మీ అల్లుడు తరపున నేను ఫ్రీగా వాదిస్తాను. విడాకులు కావాలనుకుంటున్న మీ కూతుర్ని నూరు పోసినందుకు మిమ్మల్ని ఇద్దరిని జైల్లో పెట్టించి చిప్పకూడు తినేలా చేస్తాను. గుర్తుపెట్టుకోండి. వెళ్ళండి. పదవే. అక్క, వాళ్ళు అలాంటి వాళ్ళని తెలుసుంటే నేను అసలు ఇక్కడికి తీసుకొచ్చేదాన్నే కాదక్క. ఏదో ఆస్తి తగాదాలేమో అనుకున్నాను, కానీ విడాకుల కోసమని అనుకోలేదు. సారీ అక్క. ఇట్స్ ఓకే. ఉంటానక్క. నమస్కారం ఎస్ఐ గారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్ గారు మిమ్మల్ని కలవమన్నారు. అవునవును, నాకు కూడా ఫోన్ చేసి చెప్పారు. కూర్చోండి. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? మాకు పుట్టిన బిడ్డని వాళ్ళకు పుట్టిన బిడ్డ అని ఒక ఫ్యామిలీ మమ్మల్ని టార్చర్ చేస్తుంది సార్. ఏమన్నారు? మళ్ళీ చెప్పండి. డాక్టర్ కృష్ణప్రసాద్ గారు దేవుళ్ళ లాంటి వ్యక్తి సార్. ఇక పిల్లలే కలగరన్న మాకు 12 బిడ్డ కలిగేలా చేశారు. వాళ్ళ బిడ్డ పురిట్లోనే చనిపోతే ఆకాశరామన్న ఉత్తరం పంపించి మా బిడ్డని వాళ్ళ బిడ్డ అని చెప్తున్నారు. అవును సార్, మేము చెప్పేది నిజం. ఇప్పుడు ఆ లెటర్ మీ దగ్గర ఉందా? నేను చదివిన దగ్గర నుంచి ఆ ఉత్తరం మళ్ళీ కనిపించలేదు సార్. ఎలా మిస్ అయిందో అర్థం కావడం లేదు. నిజానికి అందుకే మాకు అనుమానం వచ్చింది. ఇదేదో వాళ్ళు చేసిన కుట్రలా అనిపించింది. వాళ్లే మాకు లెటర్ రాసి పంపించి మానసికంగా మా మైండ్ని మార్చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆకాశరామన్ ఉత్తరం, వాళ్ళు కూడా ఇదే చెప్పారు. వాళ్ళ దగ్గర కూడా ఆ లెటర్ మిస్ అయింది. ఇదేదో మిస్టరీగా ఉంది.